ఒక నిగూఢ అవగాహన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రాజ్యాంగబద్ధంగా అందరూ చదువుకోవాలి అనే ఆంతర్యంలో, ప్రజలు చదువు అనే మూడో నేత్ర సదుపాయంలో, పరిశీలన, ప్రశ్న, భాగస్వామ్యం అనే అంశాలలో ప్రజలందరూ నాయకత్వపు లక్షణాలకు చేరువై పాలన అనే కిరీట ధారణ కోసం తమ శిరస్సులను పైకెత్తడం జరుగుతూ ఉన్నది. ఒంటరిగా, సంయుక్తంగా, సందట్లో సడేమియాగా ఈ సామాజిక సాగర మథనంలో విషం లాంటి వ్యూహాత్మక గుళికలు, వాటి మీద షుగర్ కోటింగ్ లాంటి సామాజిక అభివృద్ధి, ప్రచారం రెండూ కూడా నెమలి పురువిప్పినట్టు, పాము పడగ విప్పినట్టు కనిపిస్తున్నాయి. ఈ అంశాలను పసిగట్టే పనిలో ప్రజలు ఉన్నారా? వారికంత పరిజ్ఞానం ఉందా? అవసరత ఉందా అనంటే లేదని చెబితే అతిశయోక్తి కాదేమో అనిపిస్తోంది. ఏ రాజకీయ అధికార అభిలాషి మీటింగ్ పెట్టినా వేలు లక్షల సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారంటే నాయకులందరూ యోగ్యులు మరియు సమర్థులనేనా? అసలు సమర్థతకు యోగ్యతకు ఉండే తేడాను ప్రజలు గమనించగలరా? లేక వేల లక్షల స్థాయి ధన ప్రవాహంలో ప్రజలు అలా కొట్టుకొచ్చారనా? ప్రదేశంలోనూ దేశంలోనూ విదేశీ మార్గద్రవ్యం మరియు కన్సాలిడేట్ ఫండ్ విపరీతంగా పెరిగింది. ఉత్పత్తుల వినియోగం కూడా అంతకన్నా ఎక్కువ స్థాయిలో పెరిగింది. కొన్నాళ్లకు విధ్వంసకర అభివృద్ధి వలన పంట ఉత్పత్తులు నిలిచిపోతాయి. అసలు ఈ విషయం ప్రజలకు అర్థమవుతుందా? ఎల్పిజి ప్రవాహంలో బ్రిక్స్ ప్రవేశించాక టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రజల్లో విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలు నైపుణ్యతను థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా నేర్చుకునే స్మార్ట్ మెషిన్ ఏజ్లో ప్రవేశించారు. ప్రతి ఒక్కరి చేతిలో ఒక స్మార్ట్ మెషిన్ ఉంది. దాని వినియోగం కూడా విపరీతంగా ఉంది. రేపు రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ ఆటోమేషన్లో కానీ ఎలాంటి సందేహం లేకుండా ప్రజలు పరుగులు తీయగలరు, భాగస్వాములు కాగలరు. ఈ పరుగు పందెంలో 80% ప్రయోజనాలను ఇండియాలోని 15% ప్రజలు చేజిక్కించుకుంటే 15% ప్రయోజనాలను 85% ప్రజలు భాగించుకుంటున్నారు. ఈ నిష్పత్తి ఈ దేశంలో మారదు. పాలకులు దానిని మారనివ్వరు కూడా. పాలితులకు ఈ విషయంలో అవగాహన ఉందా అనంటే కారణాల గురించి నేను ప్రస్తావించను. ఇండియాలోని ప్రజల జీవన విధానంలోని ప్రయోజనాల నిష్పత్తి ఇది. అందుకే ఉచితాల జోలికి పోకుండా ఉండే రాజకీయ నాయకుడు లేనే లేడు. ప్రతి బుద్ధిజీవి దీని గురించి తెలుసుకోవాలి. మరి తెలుసుకుంటున్నాడా? తెలుసుకుంటున్నారా? పోనీ నటిస్తున్నారా? భూగర్భ, భూ ఉపరితల సంపదలు, ఉత్పత్తులు, భూరి ప్రయోజనాలు 15% కార్పొరేట్ శక్తులు పాలబడుతుంటే పెన్షన్లు, స్కాలర్షిప్లు, నగదు బదిలీలు, రేషన్లు, రైతు సహాయాలు, ప్రభుత్వ వైద్యం లాంటి వాటి కోసం 85% సామాన్య ప్రజలు అర్రులు చాచి ఎగబడుతూనే ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ గణతంత్ర విధానాలు ఎక్కడా కూడా మార్పులకు గురి కాదు కూడా. నోచుకోలేదనడం అన్యాయం. ఉదాహరణకు 3000 4000 అయినా 3000 6000 అయినా ఇలాంటి వాటిని ప్రాతిపదికలుగా చేసుకుని గెలవాలనుకుంటే, గెలిస్తే ప్రజల అవగాహన స్థాయి, మానసిక పరిణితి, దేశ పరిస్థితుల మీద అవగాహన ఇట్టే అర్థమైపోతుంది. పాలితుల సగటు రాబడి పెరుగుతూ ఉంటే వ్యయాల జాబితా కూడా పెరిగి ఒకడుగు ముందే ఉన్నది. ఇక్కడ ఎవరూ కూడా W5Hలను గురించి ఆలోచించట్లేదు. ఈ స్థితిలో, ఈ పరిస్థితిలో ఈ 2024 ఎలక్షన్లలో ప్రజల నాడిని, విజ్ఞతను, విషయస్ఫూర్తిని కలిగి ఉండే మరియు దేశ భవిష్యత్తును, పాలనకు రాబోయే పార్టీని ఎన్నుకునే విచక్షణను తెలుసుకోవాలి అంటే రాబోయే పంచవర్ష ప్రణాళిక చివరి రోజులలోని పరిస్థితులను బేరీజు వేసుకుంటే కానీ అర్థం కాదు. అంటే 2029 వరకు ఆగాలి. అప్పుడు కానీ అర్థం కాదు
ఈ దేశ ప్రజల అవగాహన, ఆలోచన తీరు ఎలా ఉంది అని. ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో రేపు అధికారానికి రాబోయే పార్టీ పీఠం, కిరీటం రెండూ కూడా త్రిశంకు స్వర్గంలోనివే. ఇంతకీ ఆ పార్టీ ఏది? ఆ కిరీటం ఎవరిది?